అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మనం కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా డిజిటల్ ఇండియా ప్రోగ్రాం గురించి నేడు తెలుసుకుందాం. డిజిటల్ ఇండియా ప్రోగ్రాం అనేది 2015 జూలై 1వ తేదీన ప్రారంభించబడింది. డిజిటల్ ఇండియా అనేది భారతదేశాన్ని డిజిటల్గా సాధికారిత కలిగిన సమాజంగా మరియు విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యక్రమం. ఇది 3 కీలక రంగాలపై కేంద్రీకృతమైనది. ప్రతి పౌరునికి ఉపయోగించబడే డిజిటల్ మౌలిక సదుపాయాలు, డిమాండ్పై పాలన మరియు సేవలు మరియు పౌరుల డిజిటల్ సాధికారిత. నినాదం పవర్ టు ఎంపవర్, సాధికారతకు శక్తి. డిజిటల్ ఇండియా ప్రోగ్రాం అనేది భారతదేశంలో సమూలమైన మార్పులను తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యంగా బ్రాడ్బ్యాండ్ హైవేస్ అంటే ప్రతి గ్రామం మూలలోకి కూడా ఇంటర్నెట్ సదుపాయాన్ని కలిగించడం, అలాగే ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీవన్, యూనివర్సల్ యాక్సెస్ టు ఫోన్, గ్రామంలోని చిట్ట చివరి ప్రదేశానికి కూడా ఫోన్ యాక్సెస్ ఉండాలని, ఐటీ ఫర్ జాబ్స్, ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్, ఈ క్రాంతి, ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అనేది ఈ క్రాంతి, ఈ గవర్నెన్స్. మనం గవర్నమెంట్ సంబంధించినవి ఏవైనా కూడా ఆన్లైన్లో పారదర్శకంగా చూసుకోవడానికి ఈ గవర్నెన్స్. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ టార్గెట్ ఎన్ఈటీ జీరో ఇంపోర్ట్స్. ఈతో 9 పిల్లర్స్ ఆఫ్ డిజిటల్ ఇండియాగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలోని డిజిటల్ మాధ్యమం ద్వారా యూసేజ్ చాలా పెరిగింది. దీనికి ముఖ్యంగా చివరి వరకు ఇంటర్నెట్ కనెక్షన్స్ అందించడం, యువకులకి మరియు నేర్చుకోవాలనుకునే వారందరికీ కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా రైతులే కానీ, ఉద్యోగులే కానీ, చిన్న వ్యాపారస్తులే కానీ, విద్యార్థులే కానీ ఇంటర్నెట్ ద్వారా కొత్త విషయాలు తెలుసుకొని జీవితంలో ముందుకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. వారందరికీ కూడా ఈ డిజిటల్ ఇండియా మూమెంట్ అనేది దోహదపడింది. భారత్ మాతాకి జై.